హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఇవాళ స్పెషల్ ఆలూ శాండ్విచ్. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆలు, ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, బ్రెడ్ స్లైసెస్, బటర్, ఇంకా టమాటా సాస్. ముందుగా కడాయిలో ఆలూని కట్ చేసి ఇలా 10 నిమిషాలు ఉడకబెట్టాలి. 10 నిమిషాల తర్వాత స్టఫింగ్ కోసం చెక్కు చేసిన ఆలూని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, ఇప్పుడు కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, ఇవి వేసి బాగా కలపాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, ఇవి వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్మాష్ చేసిన ఆలు కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు, ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి. తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ మీద కొంచెం బటర్ అప్లై చేసి దాని మీద ఆలు స్టఫింగ్ వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఇంకో బ్రెడ్ స్లైస్ మీద టమాటా సాస్ అప్లై చేసి రెండింటిని కవర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెనం మీద నెయ్యి వేసి నెయ్యి కరిగాక బ్రెడ్ స్లైసెస్ని ఉంచాలి. బ్రెడ్ మీద నెయ్యి వేసి 2 వైపులా బాగా కాల్చాలి. అంతే, టేస్టీగా ఉండే ఆలూ శాండ్విచ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.